నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వాడవాడల ఘనంగా మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు. జాతిపితను స్మరించుకుంటూ నివాళులర్పించిన ప్రజలు. అహింసే ఆయుధంగా భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్ముడిని ఆదర్శంగా తీసుకోవాలి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. అహింసే ఆయుధంగా దేశానికి స్వాతంత్ర ఫలాలు అందించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీజీ అని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి ఘనంగా నివాళులర్పించారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతిని పట్టణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం గాంధీ చౌక్ వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ మహాత్మా గాంధీ విగ్రహానికి అన్నబత్తుని శివకుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అన్నబత్తుని శివకుమార్ మాట్లాడుతూ అహింస అనే ఆయుధంతో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీజీని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. పూజ్య బాపూజీ నేర్పిన అహింస మార్గం, శాంతి, సత్యమేవ జయతే అంశాలను పాటిద్దామని ఆయన సూచించారు. ఎంతోమంది మహనీయులు దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం, వైసీపీ పట్టణ కన్వీనర్లు మద్దాళి శేషాచలం, కౌన్సిలర్లు గోడవర్తి సాయి హరేరాం, కె యశోద, మొగల్ అహ్మద్, బచ్చనబోయిన శ్రీనివాసరావు, ఆవుల కోటయ్య, నాయకులు తాడిపోయిన రమేష్, కటారి హరీష్, డాక్టర్ రియాజ్ ఖాన్, బూరెల దుర్గాప్రసాద్, కొల్లా గురునాథ్ గుప్తా, షేక్ మీరావళి, చుండూరు సాయి, కాకి దేవసహాయం, టెక్స్ బాల, యలవర్తి సాంబశివరావు, గుంటూరు కృష్ణ, కుర్రా శ్రీను, ఎన్ఆర్కే శర్మ, రావి రాంబాబు, కోల వాసు, వజ్రాల రామలింగాచారి తదితరులు పాల్గొన్నారు. జాతిపిత పూజ్య మహాత్మా గాంధీజీ గారి 154వ జయంతోత్సవాల్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, దాంట్లో భాగంగా తెనాలి నియోజకవర్గంలో ఈ జయంతోత్సవాల్ని జరుపుకుంటాం జరుగుతాం. మనం ఒకసారి ఆలోచిస్తే ఈ దేశానికి స్వతంత్ర సమాపాద్యంలో పూజ్య బాపూజీ గారు వేసిన బాట ఈరోజు కూడా ప్రపంచ దేశాలు మహాత్మా గాంధీజీ గారు చూపించిన మార్గాన్ని హింస లేకుండా అహింస ద్వారా ఈ దేశానికి స్వతంత్రం తీసుకురాగలమని చేసి చూపించి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు పూజ్య మహాత్మా గాంధీజీ. పెద్దలు గౌరవనీయులు వజ్రాల రామలింగాచారి గారు మహాత్మా గాంధీ తత్వాన్ని భవిష్యత్ తరాలకి, ఎవరైతే ఈ దేశ భావి భారత పౌరులైన యువకులకి ఆ తత్వాన్ని తెలియజేయాలన్న ఉద్దేశంతో, ఒక గొప్ప సంకల్పంతో మహాత్మా గాంధీ గారి ఆశ్రమంలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన తత్వాన్ని ఈ ప్రాంత ప్రజలకి తెలియచేయాలన్న గొప్ప సంకల్పంతో తెనాలిలో ఏర్పాటు చేయడానికి తెనాలి పౌరుడిగా, తెనాలి బిడ్డగా గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే చరిత్ర ఎప్పుడూ కూడా డిక్షనరీ, వొకాబులరీ డిక్షనరీ, ఎలా అయితే మనం వొకాబులరీ కొత్త పదాల కోసం డిక్షనరీని ఎత్తుక్కుంటామో, చరిత్ర ఎప్పుడూ కూడా ఏ దేశ పౌరుడు మర్చిపోకూడదు. చరిత్ర ద్వారా తెలుసుకోవాలా, చరిత్రను ఆచరించాలి. బాపూజీ గారి తత్వాన్ని ఈ జనరేషన్ కూడా బాగా ముందుకు తీసుకెళ్లాలని, తీసుకెళ్లేదానికి ఈ దేశ యువత సారథ్యం వహించాలని, బాపూజీ గారు కలల కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేసిన వ్యక్తిగా గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన నాయకుడు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ సచివాలయాల ద్వారా పరిపాలన చేరువ చేశాం. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా వినూత్నంగా గ్రామ స్వరాజ్యానికి మన గాంధీజీ గారు బాటలో నడిచిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు, అలానే మన జగన్మోహన్ రెడ్డి గారు. అన్న మాట ప్రకారం సత్యమే జయతి అన్నట్టుగా పాలన ప్రజలకు అందరికీ అందించారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకి అందిస్తా అన్న అన్నీ వాళ్ళ ఇంటికే అందేలాగా సంక్షేమం అనేది అందరికీ అందించారు. అలానే ఈ రోజున చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అన్నట్టుగా ఆ రోజున గాంధీజీ గారు ఇలాంటి ఎన్నో మంచి వాక్యాలు అందించారు. మన అన్నాబత్తుని శివకుమార్ గారు, అట్లానే ఎక్స్ చైర్మన్ గారు, అట్లానే మన చైర్మన్ గారు రాధికా గారు, వైస్ చైర్మన్, అట్లానే మరి మున్సిపల్ సిబ్బంది, మన మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి, మరి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి జాతీయతను గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. మహాత్మా గాంధీ గారిని అతన్ని మానవత్వానికి, అతని జీవన శైలిని చూసి అతనికి మహాత్మా అని బిరుదు ఇచ్చారు. ఆయన ఏదైతే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో అన్ని భాగాలను వారిని ఒక్క తాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్ర సమరంలో అందరూ పాల్గొనాలని చేసిన ఆయనకి జాతిపిత అని సుభాష్ చంద్రబోస్ గారు ఆయనకి బిరుదునివ్వటం జరిగింది. మన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో 155వ గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది గాంధీ చౌక్లో. మరి ప్రపంచ శాంతిదూత అయినటువంటి మహాత్మా గాంధీకి మరి ఈరోజు నిజంగా నివాళులర్పించడం అదృష్టంగా భావిస్తూ తెనాలి ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు మనకి ఆయన స్వతంత్ర ఉద్యమంలో ముఖ్యంగా సహాయ నిరాకరణ ఒక ఉద్యమం ఒకటి, విదేశీ వస్త్ర బహిష్కరణ ద్వారా, మరియు క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం లాంటి ఉద్యమాల ద్వారా మా ఆశ్రమం నిర్వహిస్తున్నామంటే మీరందరూ సహాయ సహకారం చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాంధీ తత్వం అంటే మానవత్వం, ఈర్ష్యాసూయ లేని తత్వమే గాంధీ తత్వం. ప్రకోపాలకు ఆమడ దూరంలో ఉండే తత్వమే గాంధీ తత్వం. హేట్ ది సిన్ నాట్ ది సిన్నర్. గాంధీజీ కొటేషన్ వరలవేడిగా నడుస్తున్నట్టు విధానం. హేట్ ది సిన్ నాట్ ది సిన్నర్. పాపాన్ని ద్వేషించండి, మనిషిని ద్వేషించద్దు. మనిషి మహోన్నతుడు అని ప్రపంచాన్ని చాటి చెప్పినట్టు మహనీయుడు. ఆయన అడుగుజాడలో మనందరం నడిస్తే అందరూ శాంతియుతంగా ఉంటుంది. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘం ఘన నివాళి అర్పించింది. ఈ సందర్భంగా మహాత్ముని ఆశయాలని తెలియజేస్తూ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం, పట్టణ ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం నాయకులు మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతిపిత విగ్రహానికి పూలమాలలేసి దేశానికి ఆయన అందించిన సేవలే కాక ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిన మహనీయుడంటూ పలువురు సంఘ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెండాల సుబ్బారావు, గోనుగుంట్ల శ్రీనివాస్, మధ్య మల్లికార్జునరావు, జీవీపీ ఆంజనేయ గుప్తా, తవ్వ నాగప్రసాద్, పద్మనాభుని రాజేష్, సుగ్గుల వెంకటేష్, చేమకుర్తి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ రోజున గాంధీ జయంతి సందర్భమున బోసురులో ఉన్నటువంటి గాంధీ మహాత్ముని విగ్రహానికి దండలేసి నివాళులర్పించడం జరిగింది. మరి 1869 అక్టోబర్ 2వ తారీఖున గుజరాత్లోని పోర్బందర్ అనే పట్టణంలో మరి మహాత్ముడు జన్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి, ఎన్నో సత్యాగ్రహాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తులు గాంధీ మహాత్ముడు ప్రథమని చెప్పడానికి చెప్తున్నాము. ఈరోజు అక్టోబర్ 2 సందర్భంగా గాంధీ చౌక్లో ఉన్న గాంధీ గారి విగ్రహాలకి నివాళులు అర్పించాము. మనకు స్వాతంత్రం రావడానికి ఇద్దరు ముఖ్య వ్యక్తులు, ఒకరు గాంధీ గారు, రెండో వారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. మరి మహాత్మా గాంధీకి ఊరికే జయంతి అప్పుడు, వర్ధంతప్పుడు దండలేసి మనం ఇదవటం కాదు. ఏం చేయాలంటే వారికి ఏవైతే ఉన్నాయో ఆశయాన్ని మనం అందరం కూడా, మహిళలు, యువకులు, అట్లాగే ఈ భారతదేశ పౌరులందరూ కూడా మనం పాటించి వారి యొక్క నిజంగా ఘనమైన నివాళులర్పించాలంటే వారి యొక్క సిద్ధాంతాలను, వారి యొక్క ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఉప్పు సత్యాగ్రహం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి వారి దేశానికి స్వాతంత్రం తెచ్చారు. ఇక్కడ ఫలాన్ని మనం అనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది. తెనాలి పురపాలక సంఘ అధికారులు, ప్రజా ప్రతినిధులు బుధవారం చీపుర్లు చేతపట్టి రోడ్డు ఊడ్చారు. గాంధీ జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, కమిషనర్ సహా వివిధ విభాగాల అధికారులు గాంధీజీకి నివాళులర్పించి వీధులను శుభ్రం చేశారు.
దేశ స్వాతంత్ర సముపార్జనకు అహింసే ఆయుధంగా పూజ్య బాపూజీ ఎంతగానో కృషి చేశారని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలియజేశారు. బాపూజీ స్ఫూర్తితో తెనాలి పట్టణంలో 15 రోజులుగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్ తెలియజేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని బుధవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, కమిషనర్ బండి శేషన్న, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీకి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ కార్యాలయంలో పలువురు సిబ్బంది పరిసరాల పరిశుభ్రత గురించి పలు స్కిట్లు ప్రదర్శించారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనపరిచిన పురపాలక సంఘ పాఠశాల విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా చైర్పర్సన్, వైస్ చైర్మన్లు సహా అధికారులు పాల్గొని రోడ్లు శుభ్రం చేశారు. చీపుర్లు చేతబట్టి రోడ్లు ఊడ్చారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ మేనేజర్ చండీ దేవసేన, ఎంహెచ్ఓ నిర్మల, ఆర్ఓ రాంప్రసాద్, ఏసీపీ సుబ్బారావు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున మన తెనాలి మున్సిపాలిటీ దగ్గర ఇక్కడ 155వ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆయన పూలమాల వేసి ఘన నివాళి అర్పిస్తుంది జరిగింది. మున్సిపల్ స్టాఫ్ మొత్తం కానీ, మా ఆఫీసర్స్ కానీ, అలానే కమిషనర్ గారు కానీ, హెల్త్ ఆఫీసర్ కానీ, మా వైస్ చైర్మన్ మాల్పాటి హరి గారు కానీ, అలానే నాగమణి గారు కానీ, ఇలా అందరం కలిసి ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. స్వచ్ఛ సేవా కార్యక్రమం అంటే స్వచ్ఛందంగా ఉండాలి, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఆ కార్యక్రమం అనేది సెప్టెంబర్ 17 నుంచి మన అక్టోబర్ 2వ తారీఖు దాకా చేపిస్తున్నాం. ఈ కార్యక్రమమే కాకుండా మన తెనాలని ప్రతిరోజు ఈ కార్యక్రమంలో మేము శానిటేషన్ మీద ఎప్పటి నుంచో దృష్టి పెడతాం జరిగింది. అలానే ఈ 15 రోజులు కాకుండా ఇంకా మేమున్న నాలుగు పరిశుభ్రంగా చూసుకుంటామని, అలానే 40 వార్డులో శానిటేషన్ అనేది ఇంకా మెరుగుపరిచేలాగా చూస్తామని కోరుతున్నాను. 15 రోజుల నుంచి మన తెనాలి పట్టణం పరిశుభ్రంగా చేయడానికి పూనుకోవడం జరిగింది. మరి ఇందులో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క 3 వార్డులు చేయడం జరుగుతుంది. ఈ 3 వార్డులలో ఒక్కొక్క వార్డుకి సుమారుగా 40 నుంచి 50 మంది స్టాఫ్ని పంపించి మరి ఆ వార్డులో ఉన్న చెత్తా చెదారాలు కానీ, మురికి కాలువలు కానీ అన్నీ శుభ్రం చేయడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే, మరి మీ అందరికీ 3 బుట్టలు ఇవ్వడం జరిగింది. ఆకుపచ్చ, ఎరుపు, బ్లూ 3 బుట్టలు ఇవ్వడం జరిగింది. మరి తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన మా వస్తువులు కూడా మేము మీ అందరికీ 3 బుట్టలు వేయమని చెప్పి ప్రతిరోజు చెప్తున్నాము. మరి ప్రజలందరూ దీన్ని గమనించుకొని మేము ఇచ్చిన బుట్టల్లో ప్రతిరోజు మీరు వేస్తే అవి మా మున్సిపల్ శానిటేషన్ చేయటం జరిగింది. ప్రతి వార్డులో రోజుకి 40 మంది 20 మంది వార్డు ప్రకారము మరి పెట్టి మరి కాలువలు కానీ, రోడ్లు కానీ, మరి చెట్లు నరకటం కానీ అన్నీ మరి పరిశుభ్రపరిచాము. మేము చేయటమే కాదు కానీ మన వంతు మన కృషిని కూడా మనం చేయాలి. మహాత్మా గాంధీ గారు ఆయన జీవితంలో ఏ విషయాన్నైనా కూడా ఆయన స్వయంగా ఆచరించి అది ప్రజలకు మంచి అయితేలుగా దాన్ని చెప్పారు. అందులో భాగంగానే ఈ గ్రామాలన్నీ సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంకా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏంటంటే శుభ్రత. ప్రతి వీధి, ప్రతి గ్రామము, ప్రతి పట్టణము, ప్రతి నగరము శుభ్రంగా ఉంటే ఇంకా ఆరోగ్యం ఉంటుందని చెప్పారు. వారు స్వయంగా వారి యొక్క జీవితంలో వారంలో ఒకరోజు శుభ్రత కేటాయించి తాను స్వయంగా వీధులను శుభ్రం చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శనీయమని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. గాంధీజీ 155వ జయంతిని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీజీ 155వ జయంతి కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. పలువురు పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొని మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ త్యాగాలను వారు స్మరించుకున్నారు. నేడు యావత్ భారతదేశ ప్రజలు అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలు నాటి ఎందరో త్యాగదనుల పుణ్యమేనని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో మహమ్మద్ కుద్దూస్, తాడిపోయిన హరిప్రసాద్, అన్నం పిన్నారావు, ఈదర వెంకట పూర్ణచంద్, బోయపాటి అరుణ, దివి అనిత, దొప్పలపూడి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి
జయంతి కార్యక్రమం తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మనందరి సమక్షంలో జరగటం చాలా సంతోషించదగ్గ విషయం. సేమ్ ఇదే రోజు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా వారి పుట్టినరోజు కూడా ఇవాళే అవ్వటం, వారిద్దరూ సమకాలికులు. ఒక టైంలో ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడానికి పోరాటం చేసిన వాళ్ళలో ఒక్కొక్కరు ఒక్కొక్క శైలిలో పోరాటం చేసి సత్యాగ్రహాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి మనం ఈ రోజున ఇటువంటి స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామంటే అటువంటి మహానుభావుల త్యాగ ఫలితమే అని చెప్పను అని అనుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చూపించిన త్యాగ నిరతకి నిదర్శనంగా భారతదేశం మొత్తం కూడా ఆయన్ని జాతిపిత అని ముద్దుగా పిలుచుకుంటారు. మరి అంతటి పేరు తెచ్చుకున్న మహానుభావుడి అడుగుజాడల్లో ప్రతి ఒక్క విద్యార్థి, ఇప్పుడున్న రాజకీయ నాయకులు, అలాగే యువత మొత్తం కూడా నడవాలని, వారి ఆశయాలని ఆలోచనల్ని అమలు చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని. భారతదేశాన్ని స్వచ్ఛ భారత్గా చేయటం ద్వారానే మహాత్మా గాంధీకి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని భారతీయ జనతా పార్టీ తెనాలి శాఖ పేర్కొంది. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని దేశానికి మహాత్ముని సేవలను కొనియాడింది. స్థానిక కొత్తపేటలోని గాంధీ ఇర్విన్ పార్క్ నందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని దేశానికి వారు అందించిన సేవలను నాయకులు గుర్తు చేశారు. జై జవాన్ జై కిసాన్ అంటూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే మహాత్మా గాంధీ విగ్రహానికి నీటితో శుద్ధి చేసి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ఖాదీ దినోత్సవంగా పరిగణించిన నాయకులు ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అడపా సంపత్రాయుడు, గాజుల వెంకయ్యనాయుడు, టి అనంతాచార్యులు, కె వాసుదేవనాయుడు, అన్నవరపు వేణు, కనకదుర్గ, దారా సాయి గుప్తా, కుశల్ రాజ్ జైన్, టి వెంకటేశ్వరరావు, వెంకట్, దుద్దుకూరి హనుమంతరావు, దేవరాజ్, వై కామేశ్వరరావు, కావూరి శ్రీనివాస్, వెత్స నాగరాజ్, పసుపుల్లెట్టి నారాయణరావు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున భరతమాత ముద్దు బిడ్డలైన మహాత్మా గాంధీ, భారతదేశ మాజీ ప్రధాని, ధైర్య సాహసాలకు మారుపేరైన లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి. ఈ రోజున చరిత్రలో ఎవరు కూడా ఈ ఇరువురిని కూడా మరవరు. ఎందుకంటే క్రమశిక్షణకి, నిస్వార్థానికి, త్యాగనిరతికి వాళ్ళే ప్రతినిధులు. అలాంటి మహనీయుల్ని మనం స్మరించుకోవటం చాలా సంతోషదాయకం. వారి యొక్క అడుగుజాడల్లో అంటే భారతదేశం పూర్తి స్వచ్ఛ భారత్గా ఉండాలన్న ఆకాంక్షని నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్వహించడం, దాంట్లో ప్రజలందరూ కూడా భాగస్వామై వారికి మద్దతు తెలపడం చాలా సంతోషదాయకం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశం నుంచి పారద్రోలినటువంటి అనేక మంది త్యాగమూర్తులు, స్వాతంత్ర సమర యోధులలో అగ్రేసరుడిగా నిలుస్తాడు గాంధీజీ. ఆ తర్వాత మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. ఆ ఇద్దరు జయంతిని ఇక్కడ భారతీయ జనతా పార్టీ పక్షాన నిర్వహించుకోవటం జరుగుతుంది. బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు జన్నాదుల వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘం జాగర్లమూడిలో గల శ్రీ సంగమేశ్వర దేవాలయం వద్ద స్విమ్మర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర సమరంలో ప్రముఖ పాత్ర పోషించిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజునే జొన్నాదుల వెంకటేశ్వరరావు జన్మించడం ఆయన అదృష్టమని స్విమ్మర్ అసోసియేషన్ సభ్యులు జేవీఆర్ను కొనియాడారు. తెనాలి మండలం సంగజాయర్మూడిలోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద స్విమ్మర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జొన్నాదుల వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను బుధవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మానవతా సంస్థ చైర్మన్ కొలసాని రామ్చంద్, పీడీఎఫ్ నాయకులు పుట్ట జనార్దన్, కటకం ప్రసాద్, సబ్ రిజిస్ట్రార్ అర్జున్రావు, జొన్నాదుల వెంకట సాయి, మణికంఠ, కాచాల హరి, గ్రీష్మ, హవీషు, జీవి రామకృష్ణ, వెలివల రమేష్, జొన్నాదుల నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. జొన్నాదుల వెంకటేశ్వరరావు గారి బర్త్డే కూడా ఈరోజే. అది అదృశ్యకమైనా కానీ భగవంతుడు ఆయనకి అదృష్టాన్ని కల్పించాడు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆ రోజు పుట్టడం కూడా చాలా అరుదు, అందరికీ కలగదు అదృష్టం. అలాగే అంత మట్టి మహనీయులు పుట్టినటువంటి ఈ రోజున ఆయన కూడా పుట్టడం
అదేవిధంగా అంతటి గొప్ప స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఆయన ఎదగపోయినా కానీ ఆయన స్థాయిలో ఆయన ఎంతో సామాజిక స్పృహ కలిగి ఎంతో సేవలు మాకు తెలుసు, మిత్రులుగా మాకు తెలుసు. ఆయన ఎంతోమంది పేద విద్యార్థులకి మూడో కంటి తెలియకుండా సహాయం చేస్తాడు. ఆయన యువ పారిశ్రామికవేత్త, విద్యావేత్త, న్యాయవాది. ఆయనకి పిల్లల చదువు అంటే చాలా ఇష్టం. మా ఇంటికి వచ్చి మా పిల్లలిద్దరిని ఎంకరేజ్ చేసి వెళ్తాడు. హఠాత్తుగా వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. అట్లాగే మా మిత్రుల పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మాతో చెప్పకుండా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఇంకేమైనా మీకు సహాయం కావాలా, ఎలా ఉండారు ఏంటని అందరినీ కూడా. నాకు అత్యంత ఆత్మీయుడు, మా మానవతా మెంబర్ శ్రీ జొన్నాల వెంకటేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా ఆయనకి మానవతా తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, సమాజం గురించి ఎప్పుడూ స్పృహతో ఉండే ఒక వ్యక్తి. అలానే తెనాలి బీసీ సంఘం అధ్యక్షులుగా కూడా ఉన్న ఆయన ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేస్తా సమాజానికి ఉపయోగపడాలని ఆశిస్తూ, ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి. తర్వాత నేను చాలాసార్లు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు విద్యార్థులన్నా చదువుకునే వాళ్ళన్నా ఆయనకి చాలా అభిమానం, చాలా ప్రోత్సహిస్తారు కూడా. నాకు తెలిసి కూడా మా కళాశాలలో కూడా చాలామందికి ఆయన ఆర్థిక సహాయం చేసి చదివిస్తున్నారు. అలాంటి ఒక మంచి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ సంగల్చాగర్ముడి గుడి దగ్గర స్విమ్మర్స్ అందరూ, ఆయన స్నేహితులందరూ కలిసి ఇక్కడ జన్మదినం నిర్వహించడం అనేది నాకు బాగా ప్రత్యేకంగా అభినందనగా అనిపిస్తుంది. అనంతరం బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతిని బుధవారం గాంధీ చౌక్లో నిర్వహించారు. నియోజకవర్గ అధ్యక్షుడు జొన్నాల వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు కుర్రా శ్రీను, బీసీ సంఘ నాయకులు పాల్గొని మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ రోజున తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వారి జయంతి సందర్భంగా ఈ రోజున మన గాంధీ చౌక్లో వారికి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా మహాత్మా గాంధీ జయంతి రోజునే జన్మించిన మా నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మరి జొన్నాల వెంకటేశ్వరరావు గారు కూడా ఈరోజు వారి జన్మదిన సందర్భంగా మరి ఉదయం నుంచే కూడా మరి నాగర్లపూడి శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు, అదేవిధంగా మరి జిల్లా వైద్యశాల తెనాలి నందు మరి బాలింతలకు బ్రెడ్స్, ఫ్రూట్స్ కూడా పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెనాలి పట్టణానికి చెందిన సత్యసాయి చేయూత ఆధ్వర్యంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. సంస్థ సభ్యులు ఎన్సీసీ విద్యార్థులతో కలిసి మహాత్ముడికి నివాళులర్పించారు. స్థానిక ఐతనగర్లోని లింగారావు సెంటర్లో మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలను బుధవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. సత్యసాయి చేయూత ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సంస్థ సభ్యులతో పాటు ఐతనగర్ ఎన్ఎస్ఎంఎం హై స్కూల్ ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శనగా వచ్చి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్యసాయి చేయూత సంస్థ ప్రెసిడెంట్ చుండూరి వెంకట శివప్రసాద్, సెక్రటరీ కొత్తమాసి వినోద్, ట్రెజరర్ చుండూరి రఘురామ్ గుప్తా, ఎన్సీసీ ఉపాధ్యాయుడు బెల్లంకొండ వెంకట్ తదితరులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ సేవలను ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా సత్యసాయి చేయూత వారు ఈ రోజున ఈ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల సత్కరించి, అలాగే ప్రతి ఒక్క క్యాడెట్ కూడా మరి బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. గాంధీజీ ఆయన ఏమంటారంటే హింసని విడనాడాలని, అహింసా పరమో ధర్మ, సత్యాన్ని పలకాలని, ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలని ఒక మార్గదర్శకంగా ఆయన నిలిచారంటే ఆయన అందుకే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అయ్యారు. ప్రతి ఒక్క మనిషి కూడా ఈ రోజున గాంధీ గారిని ఫాలో అవ్వాలి, గాంధీ గారి అడుగుజాడలు నడవాలి. భారతదేశ స్వాతంత్రం కోసం ఆయన ఏ పదవిని ఆకాంక్షించకుండా ఒక మహోన్నత వ్యక్తిగా ఈ రోజున 1 రూపీ కాయిన్ నుంచి 2000 నోటు వరకు ఆయన బొమ్మ ఉంటుందంటే అందుకే హీజ్ ద ఫాదర్ ఆఫ్ ది నేషన్. ప్రతి ఒక్కరు కూడా ఆయన మార్గాన్ని అనుసరించాలి. తెనాలి మార్కెట్ సెంటర్లో ఉన్న నవ చైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సంఘ నాయకులు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సముపార్జన కోసం జాతిపిత చేసిన కృషిని గుర్తు చేశారు. భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది పోరాట యోధులు పోరాటం చేశారు. కానీ శాంతి మార్గంలో పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని నవ చైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడిపోయిన గంగా యాదవ్ తన నివాళిలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు కందుల సాంబశివరావు గౌడ్, ఎల్లంపల్లి భీష్మపాములు,
చట్టు శ్రీనివాసరావు, పోడూరి శ్రీనివాసరావు, కందుల వేణువర్ధన్ గౌడ్, గోళ్ల శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావు, బుర్ర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారి 150వ జయంతి సందర్భంగా తెనాలి పట్టణ బీసీ నవచైతన్య సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన మన దేశం కోసం ఎన్నో సేవలు చేసి ఈరోజు భావితరాలకి ఆయన చూపిన మార్గం ఏంటంటే ప్రతి ఒక్కరు మంచి మార్గంలోకి వెళ్ళి మన దేశానికి మంచి పేరు రావాలని చెప్పేసి ఆయన కోరుకున్నారు. అలాగే ఉప్పు సత్యాగ్రహం కానీ ఏ సందర్భంలో కానీ ఆయన మన దేశానికి చేయటంలో చాలా గొప్ప పాత్ర పోషించాడు. అలాగే అలాంటి మహానుభావుని మనం ఈరోజు స్మరించుకోవడం, మా బీసీలు అందరూ కలిసి చేసుకోవడం కూడా మన చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆయనకి ప్రతి సంవత్సరం ఇలా నివాళులు అర్పించుకోవాలని చెప్పేసి భావితరాలకి ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించి పూలమాలలు వేశాం. గాంధీ గారు అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతో తీవ్రంగా కృషి చేసిన మహానీయుడు. ఈ సందర్భంగా ఆయన్ని కైలాసగిరి భక్త సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహాలయ అమావాస్యను పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. స్థానిక మారిస్పేటలోని అలంకార్ టాకీస్ ఎదురుగా గల లక్ష్మీ గణపతి డిపార్ట్మెంటల్ స్టోర్స్ వద్ద బుధవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కైలాసగిరి భక్త సేవా సమితి తెనాలి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కాకోలను లక్ష్మీనారాయణ, అరుణ దంపతుల ఆధ్వర్యంలో మహాలయ అమావాస్య సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పసుపులేటి విజయలక్ష్మి, నన్నపనేని రాంబాబు, సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, గట్ట నాగ సుధాకర్, సోమరావుతు సత్యనారాయణ, ఆలపాటి భాస్కర్, కోట అక్కేశ్వరరావు, వీరమల్లు మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. మాది కైలాసగిరి భక్త సేవా సమితి తెనాలి వారి ఆధ్వర్యంలో తెనాలి అలంకార హాల్ ఎదురుగల మారిస్పేట తెనాలి అలంకార ఎదురుగల లక్ష్మీ గణపతి డిపార్ట్మెంట్ స్టోర్స్ ప్రాంగణమునందు గత 4 సంవత్సరములుగా మహాలయ అమావాస్య రోజున పెద్దల పేరుతో ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతోందండి. ఇదంతా కూడా దాతల యొక్క సహాయ సహకారాలతో జరుగుతోంది. ఈ రోజున చేసే అన్నదానం వల్ల గతించిన పెద్దలు వాళ్ళు చాలా సంతృప్తి పడతారని ఆ ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నామండి. పేదలందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మహాలయ పక్షాల సందర్భంగా పితృదేవతలను సంతృప్తి పరిచేందుకు శ్రీ లక్ష్మీ గణపతి డిపార్ట్మెంటల్ స్టోర్స్ వారు శ్రీకాకుళం లక్ష్మీనారాయణ గారు, అలాగే వారి ధర్మపత్ని శ్రీమతి అరుణ గారు పితృదేవతలను సంతృప్తి పరిచేందుకు పేదవారికి ఈ అన్నదానం చేయటం చాలా సంతోషించదగిన విషయం. దాతలు ముందుకు వస్తున్నా కానీ దానిని సద్వినియోగం చేసి ఈ రకంగా అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. కైలాసగిరి క్షేత్రం భక్త సేవా సమితి ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ మహాలయ అమావాస్య అయినందున ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం శుభసూచకం. ప్రధానంగా పితృదేవతలను ఈరోజు ఆరాధించుకోవటం, అట్లాగే ఈరోజు గాంధీజీ జయంతి మరియు మహాలయ అమావాస్య రావడం కూడా దీని యొక్క ఉద్దేశం. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రీ బతుకమ్మ ఉత్సవ మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రీ బతుకమ్మ అమ్మవారి పూజా మహోత్సవాలు ఈ సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులందరూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరారు. స్థానిక బోసురోడ్లోని శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో గల గీతా మందిరంలో శ్రీ బతుకమ్మ అమ్మవారి పూజా మహోత్సవాలు గురువారం నుండి ఘనంగా ప్రారంభించనున్నారు. శ్రీ బతుకమ్మ ఉత్సవ మహిళా సంఘం ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరగనున్న ఉత్సవాల వివరాలను బతుకమ్మ మహిళా సంఘం సభ్యులు తెలియజేశారు. స్థానిక శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానం వద్ద బుధవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యవస్థాపక సెక్రటరీ ఆలమూరి విజయలక్ష్మి కుమారి, అధ్యక్షురాలు డాక్టర్ కొత్తమాసు విజయవాణి, సెక్రటరీ ఆలమూరి పూజ మాట్లాడుతూ వివరాలను తెలియజేశారు. బుధవారం కోటలు వేయటంతో ఉత్సవాలు ప్రారంభించి 13వ తేదీ అమ్మవారి గ్రామోత్సవంతో ఉత్సవాలు ముగించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు అమ్మవారికి విశేషంగా పూజలు జరుగుతాయని, భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. సమావేశంలో కమిటీ గౌరవాధ్యక్షురాలు కొత్తమాసు సుబ్బరత్తమ్మ, ఉపాధ్యక్షులు
గుర్రం లక్ష్మీ జ్యోతి, సింగిరికొండ విజయకృష్ణ కుమారి, పెనుగొండ ప్రమీల రాణి, సంయుక్త కార్యదర్శులు పెనుగొండ వెంకట లక్ష్మీ పద్మావతి, జక్కా వసుంధర, సాతులూరి విజయలక్ష్మి, జక్కా సుభాషిణి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 1985లో నిర్మించిన ఈ బతుకమ్మ మహిళా ఉత్సవ సంఘం తరపు నుంచి మేము ప్రతి సంవత్సరం దసరా నవరాత్రి వేడుకలు జరుపుకుంటామండి. ఇది 4వ తరంలో మేము చేస్తున్నాము. తరతరాలుగా వాళ్ళు మాకు ఎలా చేయాలి అనేది నేర్పించి మేము అమ్మవారిని అలంకరణ చేసి ప్రతిరోజు అలంకరణ మొదలయ్యేదేమో 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు. 13వ తారీఖు అమ్మవారిని ఊరేగింపు తీసుకెళ్తాము. ప్రతిరోజు ఉదయం సాయంత్రము నిత్య పూజలు, ఉదయం కుంకుమ పూజ, సాయంత్రం విశేష పూజ, విశేష కార్యక్రమాలు, అలంకరణలు, విశేష పూజలు ఇవన్నీ జరుపుతున్నామండి. తప్పకుండా జనాలు వచ్చి దేవుడు ఆశీస్సులు పొందుకోవాలని కోరుకుంటున్నాను. జై బోలో బతుకమ్మ తల్లికి జై. తెనాలి ప్రజలందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ప్రతి సంవత్సరము విశేషంగా విశిష్ట పూజలు జరిపిస్తూ ఉన్నాము బతుకమ్మ ఉత్సవ మహిళా సంఘం తరఫు నుంచి. పోయిన సంవత్సరము కుబేర పూజ, ఆ ముందు సంవత్సరము దీప పూజ, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాము. ఈ సంవత్సరం విశిష్టంగా వడి పూజ, వడిమాల పూజ అని పెట్టాము. అమ్మవారికి నుంచి ప్రజలందరికీ వడి బియ్యము కానుకగా ఇస్తాము. పూజ చేసుకోవడానికి సామాగ్రి శ్రీచక్రము, జాకెట్టు, చీర, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూజా సామాగ్రి అన్నీ మేమే ఇస్తామండి. వచ్చేవాళ్ళు పూజా సామాగ్రి తెచ్చుకుంటే చాలు. అమౌంట్ వచ్చేసి 658 రూపాయలు. సాయంత్రం 6:30కి పూజ జరుగుతుందండి. అందరూ వచ్చి భక్తులందరూ విజయంగా చేస్తారని కోరుకుంటున్నాను. ఈ పూజ మంచిగా చేసుకుంటారని ఆశిస్తున్నాను. భక్తులందరూ టైంకి రావాల్సిందిగా కోరుతున్నాను. సోమవారం సాయంత్రం 6:30కి. ఈ బతుకమ్మను పెట్టి 1985 నుంచి మొదలుపెట్టాము. మాకన్నా ముందున్న వాళ్ళు కూడా చేశారు. అయితే ప్రతి సంవత్సరం ఏమవుతుందంటే పుస్తకాలు వేయిస్తున్నాము. కాకపోతే శాసనసభ్యత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాకుండా అడ్రస్ మారిపోవడం వల్ల మేము డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతున్నాము. కాబట్టి శాసనసభ్యత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే మా ఆహ్వానం అని చెప్పని మా వచ్చే ఎన్నికలన్నింటినీ మన్నించి పూజలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని తెనాలి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి అందించిన సేవలను కొనియాడారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని తెనాలి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. గాంధీ పార్కులో జరిగిన కార్యక్రమంలో జి జయంతి కుమార్, వి నాగరాజరావు, డి అమర్నాథ్, ఏ కోటేశ్వరరావు, బిటివిఎస్ నారాయణ, పి శ్రీధర్, జి మల్లికార్జునరావు, పాదర్తి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారి పార్కులో లాల్ బహదూర్ శాస్త్రి గారు మరియు మన మహాత్మా గాంధీ గారి జన్మదిన వేడుకలు అంటే వారు దేశానికి చేసిన ఎన్నో సేవలని మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు మా వాసవి క్లబ్ తెనాలి తరఫున ఇక్కడ మేము గాంధీ గారికి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా వాసవి క్లబ్ సభ్యులందరికీ కూడా ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు వెంట నివసిస్తున్న పేద ప్రజలకు బియ్యం, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వీరి సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. స్థానిక గంగానంపేటలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో గత కొంతకాలంగా రోడ్డు వెంబడి గుడారాలు వేసుకుని జీవనం సాగిస్తున్న వారికి ఏఐఎస్ఎఫ్ నాయకులు బుధవారం బియ్యం పంపిణీ చేశారు. తెనాలి కమిటీ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీతో పాటు విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పాసె వెంకటేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు తదితరులు పాల్గొని కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ విద్యారంగంలో ఎన్నో సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గుండు శివ, చెన్నూరి తిరుమల సాయి, కోశాధికారి పవన్, పండు, మస్తాన్, గోరంట్ల కళ్యాణ్, అఖిల్, రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి దగ్గరలో ఉన్నటువంటి కొంతమందికి బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా కొంతమంది పిల్లలకు కూడా మరి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే మరి కట్ల మీద కానీ ఇట్లా రోడ్ల మీద కానీ నివసిస్తూ ఉన్నారో వాళ్ళు తినడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో
కొంతమంది దాతల సహకారం చేస్తే ఆ సహకారంతో ఈరోజు మరి పుస్తకాలు కానీ బియ్యం కానీ పంపిణీ చేయడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ ఓన్లీ విద్యార్థి సమస్యల మీదే కాకుండా ఇటువంటి ఆకలి సమస్యల మీద కూడా పోరాడి మరి ఆ సమస్యలను తీర్చేదానికి మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ ఆధ్వర్యంలో ఈరోజు 2 టౌన్ పరిధిలో ఏదైతే ఇల్లు లేక ఇబ్బంది పడుతూ రోడ్డు పక్కన గుడారాలు వేసుకొని నివసిస్తూ పేదవాళ్ళకి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బియ్యము అదేవిధంగా చదువుకునే చిన్న విద్యార్థులకు పుస్తక పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి విద్యార్థులకు అదేవిధంగా కళాశాల యాజమాన్యాలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. భారత తొలి దళిత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చిన్నరావూరులో ఈ నెల 6వ తేదీన జరుగుతుందని ఆహ్వాన కమిటీ నాయకులు తెలియజేశారు. మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహావిష్కరణ చేస్తారని తెలిపారు. స్థానిక చిన్నరావూరులోని బాబు జగజ్జీవన్ రామ్ సెంటర్లో బుధవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ నాయకులు పాల్గొని ఈ నెల 6వ తేదీన జరగనున్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆహ్వాన పోస్టర్లను ఆవిష్కరించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ నెల 6వ తేదీన తెనాలి వస్తున్నట్లు తెలియజేశారు. చిన్నరావూరులో ఏర్పాటు చేసిన భారత తొలి దళిత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ చేయనున్నట్లు తెలిపారు. 6వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. భారతదేశ తొలి దళిత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అక్టోబర్ 6వ తారీఖున తెనాలి పట్టణంలోని చిన్నరావూరు గ్రామంలో జరుగుతూ ఉంది. ఈ విగ్రహావిష్కరణకు అణగారిన కులాల ఆశాజ్యోతి, ఎస్సీ వర్గీకరణ విజయసారథి మానిశ్రీ మందకృష్ణ మాదిగ గారు విగ్రహావిష్కరణకు వచ్చేస్తూ ఉన్నారు. విగ్రహావిష్కరణకర్తగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మాదిగ ఉపకులాల ప్రజలు, తెనాలి పట్టణంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇచ్చేసి ఆ యొక్క మహనీయుడికి నివాళులు అర్పించవలసిందిగా మానిశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ పోరాట సమితి, మహాజన్ సోషల్ పార్టీ మరియు అనుబంధ సంఘాల తరఫున పిలుపునిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ నెల 6వ తేదీన మరి భారతదేశ తొలి దళిత ఉప ప్రధాని కీర్తిశేషులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి చేతుల మీదుకుంటా సాయంత్రం 4 గంటలకు ర్యాలీగా వచ్చి ఇక్కడ విగ్రహావిష్కరణ చేసిన పిదప మరి ఒక భారీ బహిరంగ సభ కలదు. తెనాలి పట్టణ నియోజకవర్గ మరియు గుంటూరు జిల్లా ప్రజలు, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ తెనాలి నూతన కమిటీ ఎన్నిక బుధవారం నిర్వహించారు. పేద విద్యార్థులకు కమిటీ అండగా ఉంటుందని, వారి సమస్యలపై పోరాటం చేస్తుందని నాయకులు తెలియజేశారు. స్థానిక శివాజీ చౌక్ సమీపంలోని జామియా మసీద్ వద్ద కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ తెనాలి నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. గుంటూరు జిల్లా ఇన్ఛార్జి ఇనయతుల్లా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఏఐఎస్ఏ తెనాలి పట్టణ అధ్యక్షుడిగా ఎస్కే ఖాజా, ఉపాధ్యక్షుడిగా నిట్టా బాలుని నియమించారు. విద్యార్థుల సమస్యలపై పోరాటమే ముఖ్య లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుందని నాయకులు తెలియజేశారు. కమిటీ సెక్రటరీగా కె యువ సాయిరాం, టౌన్ ఇన్ఛార్జిగా వై మహేష్ సాయి, సయ్యద్ అర్షద్, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పి త్రిశాంత్, జాయింట్ సెక్రటరీగా ఎస్కే సుభాని, జనరల్ సెక్రటరీగా కె రవితేజ, ట్రెజరర్గా శివ, రోని, సోషల్ మీడియా కన్వీనర్గా సమీర్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్, నా పేరు ఇనాయతుల్లా, నేను గుంటూరు ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఇన్ఛార్జిని. ఈరోజు తెనాలి టౌన్లో ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీ దేనికోసం ఎన్నుకుంటున్నామంటే, ఇక్కడ మన తెనాలి టౌన్లో చాలా స్కూల్స్ ఉన్నాయి, చాలా కాలేజీలు ఉన్నాయి. పిల్లల దగ్గర, చదువుకుంటున్న పిల్లల దగ్గర వాళ్ళ పేరెంట్స్ని భయపెట్టి కాలేజ్ యాజమాన్యాలు అధికమైన ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజులు కట్టని పరిస్థితిలో పేరెంట్స్ ఉండే మీ పిల్లలు ఫీజులు కడితేనే కాలేజీలోకి ఎలో చేస్తాం, లేకపోతే ఎలో చేయము అని బెదిరిస్తున్నారు కొన్ని కాలేజ్ యాజమాన్యాలు. అయితే దానికోసం ఫైట్ చేయాలని ఈ నూతన కమిటీ ఎన్నుకుంటున్నాము. అలాగే ఇంకోటి, కొన్ని ఎస్టీ, బీసీ, ఎస్సీ కొన్ని హాస్టల్స్ ఉన్నాయి. ఆ కొన్ని హాస్టల్స్లో కూడా మధ్యాహ్నం పూట భోజనాలు బాగోట్లేదు. ఎక్కడెక్కడో నుంచి వచ్చి పిల్లలు ఇక్కడ
చదువుకుంటున్నారు, వాళ్ళకి నాణ్యమైన చదువు అందిస్తారని. కానీ ఈ రోజున మన తెనాలి టౌన్లో వాళ్ళు స్కూల్స్కి అయితే వెళ్తున్నారు, కనీసం వాళ్ళు ఉంటున్న హాస్టల్స్లో కూడా కొన్ని చోట్ల ఫుడ్ బాగోలేని పరిస్థితి, కనీసం వాటర్ కూడా సదుపాయం లేని పరిస్థితి. అలాగే తెనాలి టౌన్లో ఉన్న కొన్ని కాలేజీల్లో అయితే వాటర్ కూడా సదుపాయం లేని పరిస్థితి. వేలకి ఫీజులు అయితే తీసుకుంటున్నారులే కానీ పిల్లలకి సరిగ్గా చూసుకోలేని పరిస్థితిలో ఈ రోజున తెనాలి టౌన్లో ఉన్న కాలేజ్ యాజమాన్యం ఉంది. ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్గా కొత్త కమిటీ వేయటం జరిగింది. కమిటీకి టౌన్ ప్రెసిడెంట్గా నేను ఎన్నుకున్నాను. అండ్ తెనాలి టౌన్లో అనేక కాలేజెస్, అనేక స్కూల్స్ ఉన్నాయి. వాటన్నిటినీ ఆ కాలేజెస్లో యాజమాన్యం స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఐసా కమిటీ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్కి నేను వైస్ ప్రెసిడెంట్గా ఈరోజు బాధ్యత వహించడం జరిగింది. మరి దీన్ని ఎన్నుకోవడం ముందు ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే, చెగువేరా భగత్ సింగ్ లాంటి గొప్ప వ్యక్తులు యొక్క ఆశయాల కోసం, భావజాలాల కోసం, భావాల కోసం, సిద్ధాంతాల కోసం పని చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ ఒక సిద్ధాంతం నచ్చి ఈరోజు మేము కూడా వైస్ ప్రెసిడెంట్గా బాధ్యత తీసుకోవడం జరిగింది. మరి గత కొంతకాలంగా అనేక స్కూల్స్ అండ్ కాలేజెస్లో మేము వెళ్ళడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఏ ఒక్క రోజు ఏ టైంలో ఏ ఒక్క ప్రాబ్లం గురించి మాకు చెప్పినా సరే మేమందరం వెనువెంటనే వెళ్ళి మా టీం అంతా కూడా వెళ్ళి వాళ్ళ కోసం పోరాడతాము. వాళ్ళ యొక్క ఏదైతే ఇబ్బంది ఉందో దానికోసం అది సాల్వ్ చేయడానికి, పరిష్కరించడం కోసం మేమందరం కూడా ఎప్పుడు కూడా ముందు ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కార్డుదారులకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న 2 వాహనాలను తెనాలి రూరల్ పోలీసులు సీజ్ చేశారు. 2 చోట్ల జరిగిన దాడుల్లో 150 బస్తాల్లో ఉన్న 7,500 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెనాలి మండలంలోని కొలకలూరు పెదరావూరు గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెనాలి మండలంలోని కొలకలూరు పెదరావూరు గ్రామాల్లో మంగళవారం రాత్రి రూరల్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు తనిఖీ చేయగా వాహనాల్లో తరలిస్తున్న 150 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తెనాలి మండలం కొలకలూరులో ఏపీ 39 VE 5620 బొలెరో వెహికల్ తనిఖీ చేయగా ఒక్కొక్కటి 50 కేజీలు కలిగిన 100 బస్తాలు గుర్తించారు. డ్రైవర్ను అదుపులో తీసుకుని రేషన్ బియ్యంతో సహా వాహనాన్ని రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించారు. అదేవిధంగా పెదరావూరు గ్రామంలో ఒక్కొక్కటి 50 కేజీల రేషన్ బియ్యం కలిగిన 50 బస్తాలతో పాటు బొలెరో వాహనం డ్రైవర్ని అదుపులో తీసుకుని రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించారు. దీనిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహాత్మా గాంధీ ఆశయ సాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ శాంతియుతంగా నడవాలని, ఇతరులకు సహాయపడాలని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. ప్యాపర్రు గ్రామంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు కావాల్సిన నిత్యావసరాలు, సరుకులు, వస్తువులు అందజేశారు. అమృతలూరు మండలం పరిధిలోని ప్యాపర్రు గ్రామంలో గల ఇందిరా ప్రియదర్శిని గిరిజన బ్యాక్వర్డ్ క్లాసు మహిళా మండల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో వృద్ధుల సౌకర్యార్థం బుధవారం నిత్యావసర వస్తువులతో పాటు బిస్కెట్లు, బాత్, కిచెన్ క్లీనింగ్ వస్తువులను ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు స్మారక కమిటీ ఆధ్వర్యంలో అందజేశారు. మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు పొండగంటి నరేంద్రబాబు, గ్రంథి సురేష్ చేతుల మీదుగా ఆశ్రమ నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్, జయశ్రీలకు ఆయా వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ రత్నప్రసాద్ మాట్లాడుతూ ఆశ్రమంలో చేరిన వృద్ధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎంతో ఓర్పు, సహనంతో వారికి పరిచర్యలు చేస్తున్న శ్రీధర్ దంపతులు అభినందనీయులని వారు పేర్కొన్నారు. తొలుత మండల కేంద్ర అమృతలూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉన్న మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కొత్తపల్లి సాంబశివరావు, కట్టుపల్లి రాంబాబు, నాగరాజు, సుధీర్, మస్తాన్, మల్లిపెద్ది సర్వీజీ, అలపర్తి శ్రీనివాసరావు, గడ్డిపాటి జ్యోతిబాబు తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారి జయంతి, మరి ఆయన మహాత్ముడు. గాంధీ గారి జయంతి మనం ఎప్పుడు చేసుకుంటుంటాం, కానీ ఈ తడవ కొంచెం కొత్త రకంగా చేయాలని ఉద్దేశంతో ఇక్కడ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు మరి బొట్టల సబ్బు, అంట్లు దొంకున్నాయి, సరుకులు, బిస్కెట్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పాపం వృద్ధులు అనాథుల్ని మరి ఇక్కడ శ్రీధర్ కానీ జయశ్రీ కానీ చూస్తున్నారు. మరి మేము ఎప్పుడు వీళ్ళకి ఏదో కార్యక్రమం చేస్తుంటాం కాబట్టి మనం ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని మా రామోజీరావు స్మారక కమిటీ మరియు ఆర్యవైశ్య సంఘం కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఉన్న దాంట్లోనే పేదలకి ఏదో ఒకటి చేయాలి. మరి అట్లాగే వీళ్ళు చేస్తున్నందుకు సహకరిస్తున్న మా మిత్ర బృందానికి, మరి ఈ కార్యక్రమాలన్నిటికీ మరి సహకరిస్తున్న వారికి, మరి గాంధీ మహాత్ముడు చెప్పాడు శాంతి
కుల మతాలు ఉండకూడదు. మరి ఇక్కడ కుల మతాలతో సంబంధం లేకుండా అన్ని కులాల వారు మతాల వారు ఈ ఆశ్రమంలో ఉన్నారు. అట్లాగే శాంతి తగాదాలు మరి అటువంటివి కూడా ఉండకూడదు. ఆయన స్వతంత్రం కోసం పోరాడుతూ మరి అనేక శాంతియుతంగా మరి వాళ్ళకి కావాల్సిన శాంతి, మరి ఆ శాంతిని కూడా పునరుద్ధరించాలి, దాన్ని కూడా ప్రచారం చేస్తూ మరి మేము ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మరి అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. వివిధ రకాలైన ఇవి వస్తున్నాయి. అవి లేకుండా అందరూ కలిసి ఉండాలి, అందరూ శాంతియుతంగా ఉండాలనేది మా ప్రధాన ధ్యేయం. అందుకే ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా మరి గతంలో చేసిన దానికన్నా ఈ విధంగా చేయటం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడవాడల ఘనంగా మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు, జాతిపితను స్మరించుకుంటూ నివాళులర్పించిన ప్రజలు. అహింసే ఆయుధంగా భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్ముడిని ఆదర్శంగా తీసుకోవాలి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఏబీ బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.